నమస్తే అండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఏ రంగు చీర, పువ్వులు, ఏ ప్రసాదంతో పూజ చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. 2024 అక్టోబర్ 3 గురువారం లేత గులాబీ రంగు చీర, బాలా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం కట్టె పొంగలి, ఎర్ర మందారం, గులాబీలతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 4 శుక్రవారం నారింజ రంగు చీరలో గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. ప్రసాదం పులిహారు, కలవ పూలు, తామర పువ్వులతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 5 శనివారం గోధుమ రంగు చీర అన్నపూర్ణాదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. ప్రసాదం కొబ్బరన్నం, మల్లె పూలతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 6 ఆదివారం బంగారపు రంగు చీర లలిత త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం గారెలు, తామర పూలు, ఎర్రటి గులాబీ పువ్వులతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 7 సోమవారం పసుపు రంగు చీర మహాచండీగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం దద్దోజనం, పసుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 8 మంగళవారం గులాబీ రంగు చీర మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. ప్రసాదం రవ్వ కేసరి, గులాబీ, తామర, తెల్లని కలవలు, చెంపాంగి పూలతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 9 బుధవారం తెల్లని రంగు చీరలో సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం కదంబం, తెల్ల పువ్వులతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 10 గురువారం ఎరుపు రంగు చీరలో దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం బెల్లం పొంగలి, ఎరుపు రంగు పువ్వులతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 11 శుక్రవారం నీలం రంగు చీరలో మహిషాసుర మర్దినిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం పరమన్నం, నీలం శంఖం పువ్వులు, నల్ల కలవలతో పూజ చేసుకోవాలి. అక్టోబర్ 12 శనివారం ఆకుపచ్చ రంగు చీరలో రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ప్రసాదం నువ్వులన్నం, ఎరుపు రంగు పువ్వులు, మంచి సుగంధం ఇచ్చే పువ్వులతో పూజ చేసుకోవాలి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారు ఏ రంగు చీరలో దర్శనమిస్తారో మనము ఆ రంగు చీరలో పూజ చేసుకోవడం మంచిది. ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు లలితా పారాయణం చేసుకోవడం మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.